కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ఒక్క హామీని ఆచరణలో పెడుతోందన్నారు పెడన ఎమ్మెల్యే కాకిత కృష్ణప్రసాద్. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లి పంచాయతీ దగ్గర దివ్యాంగ శక్తి పథకాన్ని జెండా ఊపి ప్రారంభించారు. దివ్యాంగులకు సర్కార్ అండగా నిలుస్తోందన్నారు ఆయన. ఇక అభివృద్ధి సంక్షేమంలో ఏపీ దూసుకెళ్తోందని ఎమ్మెల్యే కాకిత కృష్ణప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, దివ్యాంగులు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే ఆయన లాస్ట్ ఇయర్ జరిగినటువంటి దివ్యాంగ దినోత్సవం రోజున డిసెంబర్ 3వ తారీఖు జరిగినటువంటి కార్యక్రమంలో ఇంద్రధనుష్ అనే కార్యక్రమంలో భాగంగా ఆయన మరి ఏదైతే ఒక హామీ ఇచ్చారు దివ్యాంగులందరికీ కూడా బస్సులో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు అనౌన్స్ చేయడం జరిగిందో ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణాన్ని ఈ రోజున కల్పించడం జరిగింది. అఫీషియల్ గా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అఫీషియల్ గా లాంచ్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాను. ఏ విధంగా అయితే ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచుతామని చెప్పేసి ఒకేసారిగా మరి ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 6,000 చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అదే తరహాలో ఈ రోజున మరి ఈ కార్యక్రమంలో భాగంగా దివ్యాంగ శక్తి అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా మరి స్త్రీ శక్తి బస్సుల్లో మహిళలందరికీ కూడా ఏ విధంగా ఉచిత బస్సు ప్రయాణం కల్పించారో అదే తరహాలో ఈ రోజున వికలాంగులందరికీ కూడా ఈ రోజున మరి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి